హాయ్ అండి అందరికీ. ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. ఈరోజు నేను కృష్ణాష్టమి సందర్భంగా అటుకుల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. తక్కువ టైంలో మనం చేసుకునే పాయసం ఏదైనా అంటే అటుకుల పాయసమేనండి. ఇది శ్రీకృష్ణుడు చాలా ఇష్టమైన పాయసం అంట కూడా. ఈరోజు నేను పాయసాన్ని అయితే ప్రిపేర్ చేశాను. పాయసంలో నేనైతే బెల్లాన్ని కరగబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత లిక్విడ్ని కలుపుకుంటున్నాను అండి. అలా అయితే మనకి పాయసం విరిగిపోకుండా ఉంటుంది. అటుకుల పాయసం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. అటుకుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, మనం తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఒకరోజు ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తానండి. పాయసం చేసి దేవుడికి అయితే సమర్పించేసుకున్నాను శ్రీకృష్ణుడికి. శ్రీకృష్ణుడు అనుగ్రహం మన అందరి మీద కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.